శ్రీ గణేశాయ నమః. నిన్న ఇంతకు ముందర వీడియోలో కొన్ని విషయాలు మనం చర్చించున్నాం. ఇప్పుడు ఒక ఐదో ప్రశ్న మనం చర్చించబోతున్నాం. అదేమిటన్నట్లయితే, బయట భోజనం చేయొచ్చా చేయకూడదా? అంటే ఇంట్లో వండుకు తినడం కానీ అలాంటివి సాధ్యపడకపోవడం కానీ, ఈ వేరే రకంగా కానీ, లేకపోతే ప్రయాణాల్లో బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ అప్పుడు భోజనం బయట చేయవలసి వస్తుంది, ఆహారం ఏదైనా తీసుకోవాల్సి వస్తుంది. దీని విషయంలో ధర్మశాస్త్రం ఏం చెప్తోంది, ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రశ్న. అయితే మనకి పుణ్యవచనం మంత్రాల్లో చెప్తాం, ఇది యజుర్వేదంలోది. శుచిర్విప్ర శుచి కవి అని చెప్పని. విప్రుడు అంటే వేదం చదువుకున్న బ్రాహ్మణుడు అంత వేదం చదువుకోవడం అవి సాధ్యపడకపోయినా కనీసం సంధ్యావందనం చేయడం, పితృతర్పణం ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడ చేయడం, ఇలాంటివి చేసేటువంటి వాడు అయినప్పటికీ కూడా విప్రుడు ఎప్పుడూ అశుచి అయిపోవడం అంటూ ఉండదు అసలు. అందుకోసం ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే తను అశుచి అయిపోవడం అలాగా. అయితే మనుస్మృతి 10వ అధ్యాయంలో 102వ శ్లోకం ఒకటి ఉంది. సర్వతః పరిగృహ్ణీయాత్ బ్రహ్మణస్త్వనయం గతః పవిత్రం దుష్యతి చేతతు ధర్మతో నోపపద్యతే అని. ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో కష్ట సమయాల్లో ఈ ప్రతిగ్రహం అంటే ఏదైనా తీసుకోవడం, దానం కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకోవడం, అది ఎక్కడైనప్పటికీ చెయ్యొచ్చును. ఇంకేతంటే అతను ఎప్పుడూ కూడా పవిత్రంగానే ఉంటాడు కాబట్టి స్వభావతః అతను అపవిత్రం అంటూ ఏమి ఉండదు. అందుకోసం ఎప్పుడైతే కష్టం వస్తుందో, ఇబ్బంది వస్తుందో, అప్పుడు ఈ ప్రతిగ్రహం ఏదైనా తీసుకోవడం కానీ, వస్తువు కానీ, ఆహారం కానీ ఇంకోటి కానీ సాధ్యపడింది. ఇది ధర్మ దృష్టిలో చూసినట్లయితే ధర్మతః నోపపద్యతే, అతను పవిత్రత పోతుంది, పవిత్రం దుష్యతి అనేటువంటిది మాత్రం ధర్మశాస్త్ర ప్రకారం నోపపద్యతే సాధ్యపడదు. ఇంకోటి ఏంటంటే, బ్రాహ్మణుడు ఒక అగ్ని, తీర్థజలము అటువంటి వాడు. మనకి దీంట్లో తీర్థోదకంచ వహ్నిశ్చ నాణ్యత శుద్ధిమర్హత అని చెప్పని సీతాదేవి గురించి మాట్లాడుతూ ఉత్తర రామచరితంలో భవభూతి అనేటువంటి మహాకవి అంటాడు. కాబట్టి ఇతను అగ్ని లాంటి వాడు. ఇతను ఇంప్యూర్, అపవిత్రత అనేటువంటిది రానే రాదు అసలు. అదొకటి. ఇంకా రెండోది ఏంటి, అక్కడే ఆ తర్వాత శ్లోకం 10వ అధ్యాయం మనుస్మృతిలో అధ్యాపనాత్ యాజనాద్వా గర్హితాద్వా ప్రతిగ్రహాత్ దోషో భవతి విప్రాణాం జ్వరణాంబు సమాహితే. ఈ అధ్యాపనం చేతను కానీ, యాజనం ఏదైనా పూజలు అవి చేయించడం అనేటువంటి యాజ్ఞికం అని చెప్పి అంటాం, దాని చేతను కానీ. అధ్యాపనం అంటే వేదాలు వేదాంగాలు పాఠం చెప్పడం. అలా చేయడం ద్వారా గర్హితాద్వా ప్రతిగ్రహాలు, ఈ ఎవరైనా గర్హితుడు ఉంటాడు అంటే ఆచారం అవి సరిగ్గా ఆచరించినటువంటి వాడు కానీ, కొన్ని పాపాలు ఒకటి చేస్తున్నటువంటి వాడు కానీ కావచ్చు, అతని నుంచి ప్రతిగ్రహం అంటే తీసుకోవడం, దానం ప్రతిగ్రహం. దాని చేతను విప్రులకి దోష నభవతి, దోషం ఎప్పుడూ కూడా అవదు. ఎందుకని? జ్వలనాంబు సమాహితే, ఈ విప్రులు జ్వలనం అగ్నితోటి, అంబు తీర్థ జలాలతోటి కూడా సమానమైనటువంటి వాళ్ళు అని చెప్పని. అలాగే భవభూతి ఉత్తరనామ చరిత్రంలో ఉత్పత్తి పరిపూతాయా కమస్యాః పావనాంతరై తీర్థోదకంచ వహ్నిశ్చ నాణ్యత శుద్ధిమర్హత. కాబట్టి ఈ సహజ స్వభావతః ఉత్పత్తిలోనే ఇది మొదటి అంకంలో ఉంది, 13వ శ్లోకం ఉత్తర రామచరితంలో. జన్మతః ఆవిడ పవిత్రమైనటువంటిది సీత. ఆవిడకి మళ్ళీ ఆవిడని పవిత్రం చేయడం కోసం వేరే వాటిని తీసుకురావడం, ఇలాంటివి అసలు అనవసరమైనటువంటిది అన్నమాట. అది ఎందుకయ్యా అని అడుగుతున్నాడు. ఇంకేతంటే తీర్థోదకం కానీ వహ్ని, ఈ రెండూ కూడా, వహ్ని అంటే అగ్ని, ఈ రెండూ కూడా అవి సహజంగానే పవిత్రమైనటువంటివి. ఇవి దేన్నైనా శుద్ధిపరచడానికి వీటిని వాడతారు. కానీ వాటిని శుద్ధిపరచడానికి, తీర్థోదకాన్ని అగ్నిని శుద్ధిపరచడానికి వేరే దేన్ని కూడా వాడరు అని చెప్పి అంటున్నాడు.
అలాగే మనుస్మృతి 10వ అధ్యాయంలోనే 104వ శ్లోకం చెప్తోంది. జీవితాత్యయమాపన్న యోన్నమత్తి యతస్తతః ఆకాశమివ పంకేన నస పాపేన లిప్యతే. అతనికి పాపం అనేది అంటదండి. ఆకాశానికి బురద అంటుతుందా? అంటదు. అలాగే ఈ వ్యక్తికి కూడా ఎవరంటే చెప్తాడు, పాపం అనేటువంటిది అంటదు. ఎవరికి? జీవితాత్యయం ఆపన్న అత్యయో ధ్వంస, జీవితం అంటే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటిప్పుడు కానీ అటువంటి పరిస్థితుల్లో, అంటే ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితుల్లో యతస్థత ఎక్కడో అక్కడి నుంచి అన్నమత్తి ఎవరైతే అన్నాన్ని, ఆహారాన్ని తీసుకుంటాడో వాడు ఆకాశానికి బురద అంటనట్టు అది ఏ పాపంతో కూడా ఏ పాపం చేతను కూడా స్పృశింపబడడు అని చెప్పని దీని తాత్పర్యం. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, పూర్వం ఈ విషయాలు ఎప్పుడైనా చర్చించేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పాశ్చాత్య విద్యా పోకడలు వచ్చి ఆ సంప్రదాయాలు దెబ్బతిని ఎంతో కొంత అటు ఇటు ఆలోచించడం ఉంటుంది, కానీ పూర్తిగా వీటిని విడిచిపెట్టేశారు. దాంతో పెద్దవాళ్ళకే ఈ విషయాలు తెలియవు, వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? అంచేతను 10వ అధ్యాయంలోనే ఈ విషయాలు బాగా చర్చించాడు. మనుస్మృతిలో భృగు మహర్షి అని ఆయన చర్చించాడు. అజీగర్త సుతం హంతుం ఉపాసర్పద్బుభుక్షిత నచాలిప్యత పాపేన క్షుత్ప్రతీకారమాచరన్. క్షుత్ప్రతీకారం ఆచరన్, ఆకలిని చంపుకోవడం కోసం అని చెప్పని ఏదో ఒకటి చేయాలి. ఆకలిస్తుంది, మనిషి చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు అజీగర్తుడైనటువంటి ఓ పెద్ద మహర్షి సుతం హంతుం ఉపాసర్పత్ బుభుక్షిత, ఆకలితో కూడినవాడై, అంటే చాలా ఎక్కువ ఆకలి వేస్తోందన్నమాట బుభుక్షిత. దానిచేత సుతం హంతుం ఉపాసర్పత్, కొడుకుని చంపేయడానికి సిద్ధపడ్డాడు. నచ పాపేన అలిప్యత, అలా చేస్తూ కూడా అతను పాపం చేతను ఏమాత్రం కూడా స్పృశింపబడలేదు. అంటే అతను పాపం రాలేదు అలా చేస్తున్నా. అలాగే ఇంకా విశేషం చెప్పుకొచ్చారు. క్షుధార్తశ్చ అత్తుమభ్యాగాత్ విశ్వామిత్రశ్వజాఘనీం చండాలహస్తాదాయ ధర్మాధర్మ విచక్షణ. ధర్మం అంటే ఏది, అధర్మం అంటే ఏది అనేటువంటి విచక్షణా జ్ఞానం, వివేకం కలిగినటువంటి విశ్వామిత్రుడు ఈ బాగా ఆకలితో బాధపడిపోతున్నాడు. బాధపడిపోతూ ఒక చండాలుడి దగ్గరికి వెళ్ళి శ్వజాఘని, ఈ కుక్క యొక్క తొడకు సంబంధించినటువంటి మాంసాన్ని తినడం కోసం అని చెప్పని సిద్ధపడ్డాడు. దీన్నే చిన్నప్పటి నుంచి విశ్వామిత్రుడు కుక్క మాంసం తిన్నాడు అంటుంటారు. తిన్నాడు కూడా తినడానికి సిద్ధపడ్డాడు అనమాట. అంటే బుభుక్షిత కిన్నకరోతి పాపం అంటారు. అంచేతను ఆకలితో ఉన్నటువంటి ఏ పాపానైనా చేస్తాడు, దాని చేతన అతనికి పాపం అంటదు. దీని తాత్పర్యం అదనమాట. అయితే ఈ ఆచారం విషయంలో, ఆచార వ్యవహారాలు వీటి విషయాల్లో ఆచారాన్ని ఆచరించడానికి ఏమిటి నియమం? ఇప్పుడు ఒక్కొక్కసారి సొంత ఊళ్ళో ఉండొచ్చు, పొరుగురు వెళ్ళొచ్చు, పట్టణం వెళ్ళొచ్చు, ప్రయాణం మధ్యలో ఉండొచ్చు, ఆకలి తప్పిక ఇవన్నీ ఉంటుంటాయి. అక్కడ ఏమిటయ్యా అంటే ఓ ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. స్వగ్రామే పూర్ణమాచారం అన్యగ్రామే తదర్థకం పట్టణే పాదమాచారం పతిశూద్రవదాచరేత్. అంటే స్వగ్రామం, నీవు సొంత ఊళ్ళో ఉన్నప్పుడు పూర్ణం ఆచారం, నువ్వు పూర్తిగా ఆచారాన్ని ఆచరించు. అన్యగ్రామే పొరుగురు పెడతావు, అక్కడ ఇవన్నీ కూడా సాధ్యపడవు ఇంట్లో చేసినట్లుగా. అక్కడ ఏం చేయాలంటే తదర్థకం, ఏ ధర్మం అయితే నీకు చెప్పబడిందో, విహితమైందో దాంట్లో సగం నువ్వు ఆచరించవచ్చు. పట్టణే పాదమాచారం, పట్టణంలో ఒక గదో ఏదో అద్దెకి తీసుకుంటున్నాడు, ఎక్కువ అద్దె ఇవ్వలేడు, పెద్ద పెద్ద ఇల్లు తీసుకోలేడు, ఒక్కో గదిలో ఉంటాడు. అక్కడే ఏదైనా పుష్పవతులైన స్త్రీలు కానీ ఉండొచ్చును, ఏవైనా అంత ఆచారం అది కూడా అక్కడ కుదరదు. కాబట్టి ఏదైతే విధింపబడిందో అందులో పాదం 1/4 ఆచారం నువ్వు ఆచరించినా చాలు, అదే ధర్మం అంటున్నాడు అన్నమాట. పతి శూద్రవద ఆచరేత్, పతి మార్గమధ్యంలో శూద్రవత ఆచరేత్ అంటే ఉదాహరణకి చెప్పులు తీసేసి ఒక ట్రైన్లో కూర్చుని భోజనం చేయాలి, అక్కడ చెప్పులు తీసేసి అక్కడ పెట్టి చేస్తే చెప్పులు కూడా పట్టుకుపోతాడు. అక్కడ పెద్దగా వీటిలన్నింటితోటి నిమిత్తం పెట్టుకో. యదన్నాత్ కృతే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కృతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే అని చెప్పని
సంధ్యావందన మంత్రాలు రోజు చెప్తుంటాం. అవి ఎందుకు చెప్తుంటాం అంటే మహర్షులకి మాత్రం తెలియని విషయం కాదు. మార్గమధ్యంలో ఎక్కడ ఆచరిస్తాం? అవన్నీను సాధ్యపడదు. కాబట్టి ఇక్కడ పతిశుద్ధరోధ ఆచరేత్. ఈ పెద్ద పెద్ద ఇలాంటి ఆచారాలు ఆచరించని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో ఆ రకంగానే నువ్వు చెయ్యి అని చెప్పని దీనికి ఒక పరిష్కారం చెప్పారన్నమాట. అలాగే నై అనేటువంటి సూత్రంలో ద్వితీయాధ్యాయంలో మహాభాష్యకారుడు పతంజలి అబ్రాహ్మణమానయేత్యుక్తే బ్రాహ్మణమాత్రస్యానయనం ప్రాప్నోతి. నువ్వు అబ్రాహ్మణుని బ్రాహ్మణుడు కానివాడిని తీసుకురా అన్నావు. ఏదో ఒక బ్రాహ్మణుని తీసుకొస్తే సరిపోతుంది కదండి అంటున్నాడు. అంటే ఏమిటనమాట, ఏ బ్రాహ్మణుడు కూడా 100% ఆచారాన్ని నిర్వర్తించడం అనేటువంటి సాధ్యపడే విషయం కాదు. అది వాళ్ళకి ముందరే తెలుసు. కాబట్టి ఈ ఆపద్ధర్మాలని అవిని పెట్టుకొచ్చారన్నమాట. అందుకోసం ఏంటంటే ఇది కాకుండా వశిష్ఠ స్మృతి అని చెప్పుంది. మన దగ్గర 110 దాకా స్మృతులు ఉన్నాయి, చాలా వరకు దొరుకుతున్నాయి అందులో. ఆ వశిష్ఠ స్మృతిలో ఆయన అంటాడు మహర్షి, ఆచారహీనం ఉపనంతి వేదా యద్యప్యధీతా సహ షడ్భిరంగై అని చెప్పని. ఇది 6వ అధ్యాయంలో 3వ శ్లోకం. వేదాలు వేదాంగాలు అన్నీ చదువుకున్నప్పటికీ కూడా ఎవడైతే ఆచారహీనుడో అంటే ఆచారం లేకుండా ఉంటాడో అతని వేదాలు కూడా పవిత్రం చెయ్యరు. అతను వేదాంగాలు చదువుకుని ఉండొచ్చు, కానీ అవి కూడా అతన్ని పవిత్రం చెయ్యలేవు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఆచార పరమోధర్మ అని చెప్పని కూడా వేరే చోట స్మృతిలో ఉంది. కాబట్టి ఈ ఆచారం అనేటువంటిది శుచి శుభ్రత ఇవి లేకపోవడం వల్లనే చాలా తగ్గిపోవడం వల్లనే అంటే ఎక్కడ పడితే అక్కడ భోజనం చేయడం, ఏది పడితే అది చేయడం, చేతులు కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేయడం, లేకపోతే యుఎన్ఓలో ఎవరో కూర్చుని మనకి 20 సార్లు చేతులు కడుక్కోండి అని వాళ్ళు చెప్పడం నా మొహం. అంటే బొత్తిగా శుచిశుభ్రత లేదనమాట వీళ్ళకి. వీళ్ళు ఏమనుకుంటారంటే శుచిశుభ్రత అంటే అది ఆచరిస్తే ఏదో అది బ్రాహ్మణులే ఆచరిస్తారు, బ్రాహ్మణులకే తెలుసు, వాళ్ళే చేయాలి, మనకు అక్కర్లేదు అనుకుంటారు. ఇవి ఆరోగ్య సూత్రాలు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనటువంటి జనాలు బయలుదేరారు. ఏం చేస్తాం? దాంతో ఇప్పుడు ఏమైంది? ఎవరిని నువ్వు అసలు ముట్టుకోకూడదు, నువ్వు చాలా దూరంగా ఉండాలి, నువ్వు చేతులు 20 సార్లు 30 సార్లు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంది శీతల దేశాల నుంచి. అక్కడ కాళ్ళు కడుక్కుంటే ప్రాణం పోతుంది, అంత చలి దేశాలు అవి. కానీ మనది ఉష్ణ దేశం. కాబట్టి మన దేశాల్లో మనం మొదటి నుంచి వస్తున్నటువంటి ముందర శుచి శుభ్రత అదేం లేకుండా వీళ్ళు ఏ చేతులు పెడితే ఆ చేతులతోటేమో తినేసేయడం, ఆ భోజనం చేసిన తర్వాత నీళ్లు పుక్కిలించకపోవడం, ఒకసారి మూతి ఏదో కాగితం ముక్కతో తుడుచుకోవడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. దీంతో ఏమవుతుంది, ప్రతి ఇంట్లోనూ కూడా ఇంచుమించు ప్రతి వ్యక్తి కూడా అనారోగ్యంతో ఉంటున్నాడు. జీతంలో సగ భాగం హాస్పిటల్కి వాటికి పట్టుకెళ్ళి ఖర్చు పెడుతున్నాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మన ఈ సనాతనమైనటువంటి ధర్మంలో ఆచారం ముందు. నువ్వు ముందర శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, ఆ తర్వాత మిగతాది. అలా ఉంటే అలాగే కొన్ని నియమాలు, కాల భోజనం, ఒకే సమయానికి భోజనం చేయమన్నాడు. ఇది చరక సూత్రం. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేస్తుండడం, ఎప్పుడు పడితే అప్పుడు టిఫిన్ చేస్తుండడం, రాత్రి 1 గంట దాకా నిద్రపోకుండా ఉండడం, అలాగే పొద్దున్న 8 లేవకపోవడం, ఆ సమయానికి ఆ నియమాలు ఆచరించకపోవడం, అంటే ఆహారం కానీ విహారం కానీ లేకపోతే దీన్ని ఏమంటారు భోజనాది కానీ మొత్తం ఏదైతే తినే స్నానపానాదులు కానీ ఆ సమయానికి ఆచరించకపోవడంతో ఏమవుతుంది, అది పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇంకా ఆరోగ్యం మీద పడుతుంది ప్రభావం. ఇంకా తర్వాత అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఈ ఆచారాన్ని శుచిశుభ్రతల్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఆపద్ధమైనట్లయితే ఏం తిన్నప్పటికీ ఎలా నడిచినప్పటికీ పర్లేదు, అంత మాత్రం చేతం కంపై మునిగిపోతుంది. నేను బయటికి వెడతాడు, అక్కడ ఎవరు తిండి పెట్టేవాడు ఉండడు, ఏ హోటల్లో ఎక్కడో తింటాడు, అంత మాత్రం చేతను అపవిత్రుడు అయిపోవడం ఎవరు చెప్పారు? అందుకోసం ఏంటంటే ఈ ఆచార వ్యవహారాల విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి. ఏ శుచిశుభ్రత ఇత్యాదులు బ్రాహ్మణులు ఆచరించాలని చెప్పారో అవి మిగతా వాళ్ళు కూడా తప్పనిసరిగా ఆచరించాలి. ఇది శుభం భూయాత్.